రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తూ ప్రత్యేకమైన శ్రద్ధతో ముందుకు వెళ్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు. అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా 150 కోట్ల రూపాయలతో పేద పిల్లలకు కళాశాలలు ఏర్పాటు చేస్తామన్న మంత్రి అంతర్జాతీయ స్థాయిలో వసతులు కల్పిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఆధ్యాత్మికం పెంపొందించే విధంగా ఆలయాల అభివృద్ధి కట్టుబడి ఉన్నామని మంత్రి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పేద పిల్లలు కూడా ధనికులు పిల్లలు ఎక్కడైతే కార్పొరేట్ ప్రైవేట్ సెక్టార్లో చదువుకుంటారో దానికి ధీటుగా గవర్నమెంట్ సెక్టార్లో కూడా కాలేజీలు ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అన్ని వసతులు ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భద్రాచలంలో ఏ రకంగా అయితే అభివృద్ధి చేయాలి అని అనుకుంటుందో ఈ ప్రభుత్వం ఈ టెంపుల్ను కూడా అభివృద్ధి చేసే దాంట్లో ముందంజలో ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది.